సుధాకర్, ఎంబీఏ సుధాకర్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈఎం బిజినెస్ డెవలప్మెంట్. ఓకే, నూతనంగా మన బండేపల్లి గ్రామ పంచాయతీ లిమిట్లో ఒక నూతన బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అనే ఒక బ్యాంకును నూతనంగా తీసుకొచ్చారు. ఇది ఇక్కడ కస్టమర్కి చాలా సౌలభ్యము. ఎందుకంటే ఇక్కడ ఏ బ్యాంక్కి వెళ్ళాలన్నా ఒక మేజర్ పెద్ద బ్యాంకులకు వెళ్ళాలన్నా 5 కిలోమీటర్ల సిటీలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ గమనించి త్వరగతిన ఒక మంచి నేషనల్ బ్యాంక్ని ఇక్కడ స్థాపించడం, ఇక్కడ బ్రాంచ్ని ప్రవేశపెట్టడం చాలా శుభదాయకం. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేద్దాము. ఒక N6 న్యూస్ లోపల అట్లాగనే వారిని అడిగి తెలుసుకున్నాం. ఇది నూతన బ్రాంచ్, ఇంకా ఎన్నో బ్రాంచ్గా ఇక్కడ స్థాపించబడింది. దానికి సంబంధించిన విధి విధానాలు కానీ ఇక్కడ కస్టమర్స్ ఖాతాదారులు ఎంతమందిని ఉద్దేశించి ఇక్కడ స్థాపించడం జరిగిందనేది ఆ మేనేజర్ డీజీఎం గారిని అడిగి మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఖమ్మం పట్టణంలో బల్లేపల్లి బ్రాంచ్ శాఖని ప్రారంభించడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇది తెలంగాణ సౌత్ రీజియన్ కిందకు వస్తుంది. మొత్తం హైదరాబాద్ జోన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి హైదరాబాద్ జోన్ అంటారు. ఈ హైదరాబాద్ జోన్లో 418వ శాఖని ఇవాళ ప్రారంభించడానికి ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే తెలంగాణ సౌత్ రీజియన్లో 62వ శాఖని, ఈరోజు 63వ శాఖని ప్రారంభించడానికి కూడా ఎంతో గర్విస్తున్నాం, ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా మీ అందరికీ తెలిసిందే, దేశంలో అతిపెద్ద 2వ బ్యాంకుగా ఈరోజు రికార్డ్స్లో ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా. అలాగే లాస్ట్ మార్చికి 16,700 కోట్ల ప్రాఫిట్తో దేశంలో అతిపెద్ద 2వ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. మీరు చెప్పినట్టుగా ఖమ్మం సిటీలో బ్రాంచెస్ ఉన్నాయి, కానీ ఇటుపక్క ఈ ఏరియాలో బ్రాంచ్ లేకపోవడం అనేది మా ఆర్ఎం గారు, శర్మ గారు బాగా గుర్తించి ఇక్కడ ఉన్న ఈ బల్లేపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా, చుట్టుపక్కల గ్రామ ప్రజలకి అలాగే బ్యాంకింగ్ సౌకర్యాలు విరివిగా అందించడం కోసం ఈరోజు ఇక్కడ ఈ శాఖను ప్రారంభించడం జరిగింది. బ్యాంకులో వ్యవసాయ రుణాలు, అలాగే బంగారు ఆభరణాల మీద రుణాలు, ఎడ్యుకేషన్ లోన్స్, గృహ నిర్మాణానికి రుణాలు, అలాగే స్వయం సహాయక డ్వాక్రా మహిళలకి రుణాలు, అలాగే ఒకటి కాదు చాలా రుణాలను బ్యాంక్ ఆఫ్ బరోడా అందించడంలో చాలా ముందంజలో ఉంది. ఇలా కాకుండా డిజిటల్ సేవల్లో కూడా భారతదేశంలో IBA ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ద్వారా అత్యుత్తమ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడాకి అవార్డు ప్రదానించడం జరిగింది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుంచి. సో అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ మా విన్నపం ఏంటంటే, మీరు బ్యాంకింగ్ సేవలను విరివిగా అందించుకోండి. ఈ రోజున బ్యాంక్ ఇక్కడ స్థాపించడం అంటే వాళ్ళ సౌకర్యాలు అందించడం కోసమే మేము స్థాపించాము. ఇక్కడ ఈ బ్యాంకుని మీరు సేవలు వినియోగించుకుంటేనే ఈ బ్యాంకు అభివృద్ధిలోకి వస్తుంది, అలాగే దేశం అభివృద్ధి ప్రదంలోకి నడుస్తుందని ఇంకొకసారి వినండి. థ్యాంక్ యూ. అట్లాగే బిజినెస్ లోన్స్ చెప్పలేదు మీరు. బిజినెస్ లోన్స్ కూడా మనకి MSME సూక్ష్మ పరిశ్రమల వాళ్ళకి, సో అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా చాలా విరివిగా బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలు ఇవ్వడంలో ముందంజుంది. అలాగే వితౌట్ సెక్యూరిటీ, ఎటువంటి పూచీకత్తు లేకుండా, అలాగే 1 కోటి రూపాయల వరకు రుణం ఇవ్వడానికి కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా ముద్రా యోజన 20 లక్షల వరకు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచడం జరిగింది. సో అన్ని రుణాలు, అంటే ఈ రుణం ఆ రుణం కాదు, మన భారతదేశంలో ఏ రుణం అయితే లభిస్తుందో అన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలు వస్తుంది. న్యూ ఎంటర్ప్రీనియర్స్ ఎవరైతే కొత్తగా బిజినెస్ మొదలు పెడతామనుకుంటున్నారో, న్యూ ఎంటర్ప్రీనియర్స్ MSME స్టార్ట్ చేద్దామని వాళ్ళు కూడా ఏ విధమైన కొలెటరల్ సెక్యూరిటీ కూడా అడగకుండా గవర్నమెంట్ ఇచ్చిన సహాయ సహకారాలు వాళ్ళకి అందించేలా మేము కృషి చేస్తాం. అగ్రికల్చర్ రుణాలతో పాటు MSME అలాగే రిటైల్ రుణాలు, ఈ ఏరియాలో ఎక్కువగా హౌసింగ్ బాగా డెవలప్ అవుతుంది. అప్కమింగ్ ఏరియాలో ఖమ్మం నేను అబ్జర్వ్ చేసిందంటే ఏరియా బాగా హౌసింగ్ ఉంది. వారికి కూడా మేము లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈరోజు 8.40 ఇంట్రెస్ట్ రేట్ తోటి గృహ రుణాలను అప్ టు 30 కోట్ల దాకా అందిస్తుంది. 30 లక్షల నుంచి 30 కోట్ల దాకా కూడా ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కస్టమర్స్ అవన్నీ అప్రోచ్ అయ్యి వారి సేవలు అందించుకుని ఈ బ్యాంక్ ఉన్నతికి సహకరించవలసిన కోరుతున్నాను. మహిళా ఎంటర్ప్రైనర్స్ కూడా సపరేట్ స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా సపరేట్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు బ్యాంక్. ఓకే సార్, థ్యాంక్ యూ.